ప్రభుత్వ ఉద్యోగులైతే అవినీతికి పాల్పడుతుంటే ఏసీబీ దాడి చేస్తుంది, పట్టుకుంటుంది. మరి ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి ఏంటి? సిబిఐ లాంటి వాళ్ళు పట్టుకోవాలి. అయితే వీళ్ళు మధ్యలో మాకు అట్లా వచ్చింది ఇట్లా వచ్చిందని చెప్తుంటారు. అట్లా కాకుండా ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఎంత వస్తుందో తన పేరున, తన భార్య పేరున, తన పిల్లల పేరున అది కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఇది మోడీ సర్కార్ పెట్టినటువంటి విధానం. ఆ తర్వాత మధ్యలో ఏమైనా కొనుక్కుంటే అవి యాడ్ చేస్తూ ఉండాలి. అంటే అది కొనుక్కోవద్దని చెప్పట్లా, ఆ డబ్బులకి సంబంధించి ఇదిగో ఇంత కొన్నాం, అప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు. అంటే నీ జీతం ఇంతే కదా, నీకు ఎక్కడి నుంచి? లేదు మా ఆస్తి ఉంది, అది అమ్ముకుని కొన్నాం అంటే కనుక నో ప్రాబ్లం. లేదు మా మామగారు వాళ్ళు ఆస్తి అమ్మి నాకు ఇచ్చారు, లేకపోతే మా నాన్నగారు ఆస్తి అమ్మి రాసి ఇచ్చారంటే అవునా కాదా క్రాస్ చెక్ చేసుకుంటారు. కరప్షన్ని కొంతమేర కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు తాజాగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులందరూ సకాలంలో తమ ఆస్తుల వివరాలు సమర్పించుకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. నిర్దిష్ట సమయానికి ఆస్తి వివరాలు సమర్పించని ఐఏఎస్ల మీద పదోన్నతి నిలిపివేత వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర సిబ్బంది శాఖ అధికారి ప్రకటనలో తెలియజేసింది. దేశంలోని ఐఏఎస్ అధికారులు అందరూ తమ స్థిరాస్తి వివరాలు వచ్చే నెల 31 ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. వేతన వృద్ధికి అవకాశం కల్పించి పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా స్థిరాస్తి వివరాలు అంటే వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిటి కూడా తెలిపే విధంగా నిబంధనలు సవరించామని ప్రకటించింది.